హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా పాస్ అయిపోయి లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలని కోరుకుంటూ, ముందుగా అయితే ఈ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మీ వంతు కృషి అయితే మీరు చేయండి. ఓకేనా? సో ఇక ఇందులో వచ్చేసరికి మీకు అసలు ఒక ఆప్షను ఇంతకుముందు మీ సీనియర్స్కి ఉండేది. సో అది తీసేయకపోయినట్టయితే అసలు మీకు చాలా మనీ పరంగా కానివ్వండి, స్ట్రెస్ పరంగా కానివ్వండి, కష్టం పరంగా కానివ్వండి, టైం పరంగా కానివ్వండి, చాలా కలిసి వచ్చేది మీకు. మీ బ్యాడ్ లక్ అది. సో జేఎన్టీహెచ్ అది తీసేసింది. మరి ఎందుకు తీసేసింది దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో అది, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కోర్సెస్ అది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. అసలు ఇది బ్యాడ్ లక్ దేని గురించి అంటే, ఇంతకుముందు R16 వాళ్ళకి గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ 2 ఉండేవి. 2 సబ్జెక్టులు ఎగ్జామ్షన్ పెట్టుకోవడానికి ఉండేది. అయితే R16 తర్వాత ఆ ఆప్షన్ తీసేశారు. అసలు ఎందుకు తీసేశారు? అయితే ఇక్కడ దీనివల్ల ఉపయోగం అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో ముందు చూద్దాం. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ ఫీజు కట్టే పని ఉండదు. అవి ఏవైతే వదులుకుంటున్నారో సో దాన్ని ఒమిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మళ్ళీ రాసి బెస్ట్ ఇవన్నీ ఏం అవసరం వీటిలా ఈ మార్క్ గ్రేస్ లాగా. సో ఏవైతే వదులుకుందాం అనుకున్నారో అవి పెట్టేసుకుంటే ఫీజు కూడా కట్టే పని ఉండేది కాదు. సో ఇది మంచి విషయమే. టైం కూడా సేమ్ అయిపోయేది, తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇదే ఫస్ట్లో బాగానే నడిచింది. జాబ్లు ఇచ్చారు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ బాగానే ఇచ్చారు. పోను దాన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కన్వర్ట్ అవ్వడం మొదలైంది. ఏమైంది? కంపెనీలు వాళ్ళు ఈ టోటల్ క్రెడిట్స్ చూడటం మొదలెట్టారు. నీకు 160 క్రెడిట్స్ ఉన్నాయి, 8 క్రెడిట్స్ వదులుకోవచ్చు క్రెడిట్స్ ఎగ్జామ్షన్ అనుకుంటే 152 కనిపిస్తున్నాయి. అందులో 2 సబ్జెక్టులు తీసేశారు కదా. 152/160. ఎగ్జాంపుల్ ఇక్కడ చదువుతున్నా, అక్కడ వాళ్ళకి 180 దాకా ఉన్నాయిలేండి. 152/160 ఏంట్రా నాయనా, మరి ఇక్కడ 8 క్రెడిట్స్ ఉండాలి కదరా. మీకు ఎందుకు తగ్గినాయి అంటే, అప్పుడు వీళ్ళు మరి వీళ్ళ తప్పే ఉంది. అది వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. అది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు సార్, మేము అది ఇట్లా అని చెప్తే వాళ్ళకి తెలియదు. అంటే ఇంతకుముందు చదువుకునే వాళ్ళకి ఫస్ట్లో ఉండేగో ఈ ఆప్షన్స్ ఏమి ఉండేగో. తర్వాత ఈ ఫ్రీ సీట్లు వచ్చిన తర్వాత ఈ పెంచడం చేశారు కదా. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఓహో ఎడ్యుకేషన్ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పలానా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవసరం లేదని కొంతమంది, కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు నోటిఫికేషన్ వేసినప్పుడు పర్టికులర్గా నోట్ అని పెట్టి మెన్షన్ చేసి కాల్ లెటర్లు పంపించేవాళ్ళు, స్టూడెంట్స్కి పంపించడం మొదలెట్టారు. ఇక ఇది యూనివర్సిటీ వాళ్ళకి తెలిసింది. సో దీనివల్ల లాస్లు ఉన్నాయి. ఇది విదేశాల్లో కూడా దీని గురించి మన గురించి బ్యాడ్గా అనుకుంటున్నారని చెప్పేసి దాని బదులు ఈ ఆప్షన్ ఇస్తే వేరే ఆప్షన్ ఇందాక చెప్పింది అది మార్కులు ఎలాగ పడతాయి, ఇక ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ క్రెడిట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇది తీసేసి ఏమో ఇప్పటి నుంచి ఏమని మొదలెట్టారు, ఇది ఇవ్వలేని పక్షంలో ఇది ఇవ్వటం జరుగుతుంది మీకు అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి తీసేశారనమాట. లేకపోతే మీరు ఇప్పుడు దాకా కూడా ఉండే పని ఉండదు రెండు ఉన్నవాళ్ళు. సో మీ బ్యాడ్ లక్ అనుకోవాలో మరి. అంటే ఇక అన్ని కంపెనీలు అలా ఎందుకు ఉంటాయి కానీ ఇక యూనివర్సిటీ పేరు పోద్దని చెప్పేసి తీసేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇదండి ఓవరాల్గా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.